మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒక శ్వాస ప్రక్రియను డిస్కస్ చేసుకున్నాం. రాంపా చెప్పిన శ్వాస ప్రక్రియ అది ప్రాక్టీస్ చేశారా? అలా చేస్తూ ఉంటే మనకి ప్రశాంతత అనేది ఇమీడియట్గా కలుగుతుంది అని అనుకున్నాం. అది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. కోపతాపాలు మనకెంతో హాని కలిగిస్తాయి. విచారణ, ఆందోళన కలిగినప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేయాలి? ఎక్కువగా కోపంగా, విసుగ్గా, ఇరిటేషన్తో ఉండేవాళ్ళు వాళ్ళ మనస్థితి, వాళ్ళ శరీర స్థితి ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. అలాగే మనసు సరిగ్గా లేనప్పుడు మనకు మనం వేసుకోవలసిన ప్రశ్న గుర్తుందా? ఈ విషయం 50 సంవత్సరాల తరువాత మనకి ఏ విధంగా అయినా ఉపయోగపడుతుందా అని మనకి మనం ఒక ప్రశ్న వేసుకుంటే దాని ఆన్సర్ మనం చెప్పుకున్న వెంటనే మన మనసు నిర్మలంగా, ప్రశాంతంగా మారిపోతుంది. అలాగే స్త్రీలకు ఋతుక్రమం ఆగిపోతున్న సమయంలో వారి శరీరంలో అలాగే వారి మనస్థితిలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. శాంతంగా ఉండటం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ప్రశాంతతని సాధించడం మర్చిపోకూడదు. మనం వల్లించుకునే ఆంక్షలు, అడ్డం పడే గాడిదల్లాంటి అడ్డంకులు ఇవన్నీ కొన్ని సంవత్సరాల తర్వాత నిజానికి ఏ మాత్రం లెక్కలోకి రావు అని అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్లుగా మనం వీటిని గ్రహించాలి. చిన్న చిన్న చికాకు పుట్టించే విషయాలులాగే ఇవి మాయమైపోతాయి కొంతకాలానికి. ఈ చిన్న చిన్న ఇబ్బందుల్ని అవి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుదాం. మన మనస్సులో శాంతి నిండాలి అంటే, ప్రశాంతత పొందాలి అంటే ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిందే. అంతేకాకుండా మనం చేయాల్సిందల్లా కేవలం అవేర్గా ఉంటూ అవేర్నెస్తో గాలి పీల్చుకోవడమే. మన మెదడుకు కావలసినంత ఆక్సిజన్ అందజేయగలిగితే చాలు. బాక్స్ బ్రీతింగ్ అని, అలోమ విలోమ అని ఇలా రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి కదా. వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న ఇబ్బందుల్ని మన జీవితంలో మనం ఫేస్ చేసే ఈ చిన్న చిన్న ఇబ్బందులన్నిటినీ 50 ఏళ్ల తరువాత ఏమాత్రం మనకు లెక్కకు రావని, పనికి రావు అని మనం గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. సో ఈ ప్రస్తుతపు కట్టుబాట్లకు నిజంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదు అని మనకిప్పుడు అర్థమవుతూ ఉంది కదా. సో మనం ఇలా ఆలోచిస్తూ ఎక్కడికి చేరుతున్నామో అర్థమయ్యిందా? మనం ఊహించుకునే ఉపద్రవాలేవి మన ఆలోచనల్లో మనం ఏదో ఒకటి ఊహించుకొని అది జరిగిపోయినట్టు దాని గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆ విషయాలే మన జీవితంలో మన ముందుకొస్తాయి అని అనుకుంటాం కదా. సో అలా మనం ఊహించుకునే ఉపద్రవాలేవి నిజంగా జరగవని మనకు అర్థమయ్యేలా చేయడానికే రాంపా ఇన్ని విషయాలు చెప్తున్నారు మనకి. మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటి? చికాగ్గా ఉన్నప్పుడు మనం ప్రశాంతతను ఎలా పొందాలి అని అనేక విషయాలు చెప్పుకొచ్చారు కదా. సో ఏ విషయమో మనల్ని బెదిరిస్తూ ఉండవచ్చు, ఏదో కీడు వాటిల్లుతుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వెర్రిగా ఆవేశాలతో మనల్ని మనమే భయపెట్టేసుకుంటూ ఉంటాం. నిజంగా మనం ఎక్కడున్నామో తెలియని పరిస్థితుల్లో అలల్లాడుతూ ఉంటాం. సో ఇదంతా అయ్యాక మన భయాలకు అర్థమే లేదని మనకు అర్థమవుతుంది. మనం భయపడ్డవి ఒక్కటి జరగవు. మనం ఉట్టి పుణ్యానికే భయపడినట్లు అర్థమవుతుంది. ఎంతో అడ్రినలిన్ మనలో పనిచేస్తూ మనల్ని ఉరకలెత్తిస్తూ ఉంటుంది. చివరికి నీరసపడిపోతూ బహుశా వణుకుతూ ఉంటాం.
ప్రపంచంలో చాలా గొప్పవాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, తాము ఎంతో భయపడ్డవేవి వాస్తవంలో జరగలేదని, తాము అనవసరంగా వాటి గురించి వర్రీ అయ్యామని, కాలాన్ని వేస్ట్ చేసుకున్నామని. మరి మనం ఇబ్బందిలో ఉంటే మనకు ప్రశాంతత ఎక్కడుంటుంది? మనం అల్లకల్లోలంతో ఉంటే మనకు శాంతి ఉండే అవకాశమే ఉండదు కదా! సో, ఇలాంటి స్థితిలో టెలిపతిక్ సంకేతాలని మనం గ్రహించే మాట అటుంచి, మనమే ఓ రేడియో స్టేషన్‌లాగా గోలని, మన గజిబిజి ఆలోచనలని, మన నిరాశ, నిస్పృహల్ని ప్రసారం చేస్తూ ఉంటాం ఈ విశ్వంలోకి. సో, అలాంటి మన ప్రసారాల వల్ల ఇంకొకళ్ళకి అందాల్సిన సంకేతాలు కూడా అందకుండా పోతాయి కాబట్టి, మన కోసం, మన చుట్టుపక్కల ఉన్న వారి కోసం కూడా మనం శాంతంగా, ప్రశాంతంగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి. మనకు వస్తున్న చిన్న చిన్న అడ్డంకుల్ని, చిన్న చిన్న ప్రతిబంధకాలుగానే భావించాలి. మనల్ని పరీక్షించడానికే అవి వస్తున్నాయి అని మనం తెలుసుకోవాలి. ప్రశాంతతను ప్రాక్టీస్ చేయాలి. మన కష్టాలను సరైన దృక్పథంతో చూడడాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో, ఈ రాత్రికి సినిమాకు వెళ్ళకుండా ఉండడం హింసలాగే మనకు అనిపిస్తూ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాకి ప్లాన్ చేసుకొని ఆ సినిమాకి వెళ్ళకుండా ఉండాల్సి వస్తే అది ఒక హింసలాగా అనిపించవచ్చు. పైగా ఈరోజే ఆ సినిమా నడిచే ఆఖరి రోజు కావడం దుర్భరం. కానీ ఇదే మన ప్రపంచాన్ని దద్దరిల్లి చేసేటంత ముఖ్యమైన విషయం మాత్రం కాదు కదా! మనం జ్ఞానార్జన చేయడమే ముఖ్యం. మనం అభివృద్ధి చెందడమే ముఖ్యం కదా! సో, సినిమా ఆఖరి రోజైనా చూడకపోతే ఏమి నష్టం? దానివల్ల మనకేమి నష్టం లేదు కదా! ఒక 50 సంవత్సరాల తర్వాత ఆ సినిమా చూడకపోవడం అనేది పెద్ద తప్పుగా ఏమన్నా మనకి కనిపిస్తుందా చెప్పండి? సో, మనం జ్ఞానార్జన చేయడమే ముఖ్యం. అభివృద్ధి చెందడమే ముఖ్యం. ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానాన్ని మనతో పాటు ఇంకో జన్మలోకి తీసుకువెళ్ళొచ్చు. ఎంత ఎక్కువ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే దుఃఖపూరితమైన ఈ భూమి మీదకు రావాల్సిన జన్మల సంఖ్య అంత గణనీయంగా మనం తగ్గించేసుకోవచ్చు. ఇక్కడ రాంపా సలహా ఏమిటంటే, సుఖంగా పడుకొని రిలాక్స్‌గా ఉండండి. పడుకొని ఇబ్బంది లేకుండా ఏ కండరాలను ఏ కండరాల్లోనూ టెన్షన్ లేకుండా సర్దుకోండి. మనం యోగ నిద్ర చేస్తాం కదా! అలా శవాసనం వేసి రిలాక్స్ అవుతాం కదా! అలా అన్నమాట. సో, హాయిగా పడుకొని రిలాక్స్ అవ్వాలి. ఏ ఇబ్బంది లేకుండా మన శరీరంలో ఏ కండరంలో కూడా టెన్షన్ లేకుండా చక్కగా సర్దుకోవాలి. తేలికగా చేతుల్ని కట్టుకొని గాఢంగా క్రమ పద్ధతిలో శ్వాసక్రియను నిర్వహించాలి. శ్వాసతో పాటు తాదాప్యం చెందే విధంగా శాంతి, శాంతి, శాంతి అని మనసులో అనుకుంటూ ఉండాలి. ఈ విధంగా అభ్యసించడాన్ని సాగిస్తూ ఉంటే నిజంగానే దైవికంగా మన మీదకు శాంతి ప్రసరించడాన్ని మనం చక్కగా గమనించవచ్చు. మళ్ళీ అసంబద్ధమైన ఆలోచనలు, అపశృతి ఎప్పుడూ మన ఆలోచనలలో దొర్లకుండా చూసుకోవాలి. మన ఆలోచనలు ఎప్పుడూ శాంతి మీద, ప్రశాంతత మీద, సుఖం మీద మాత్రమే తిరుగుతూ ఉండాలి. శాంతి కోసం ఆలోచన చేస్తే శాంతి మనకు లభిస్తుంది. సుఖం గురించి మనం ఆలోచిస్తే ఆ సుఖమే మనకు లభిస్తుంది. సో, ఈ టాపిక్ మనం క్లోజ్ చేసే ముందు ఒక మాటను మనం అస్సలు మర్చిపోకూడదు.
అందరూ తమకున్న 24 గంటల సమయంలో కేవలం ఓ 10 నిమిషాల సమయాన్ని ఈ శాంతి సాధన కోసం కేటాయించుకోగలిగితే ఈ భూమి మీద డాక్టర్లందరూ నిరుద్యోగులైపోతారు. వాళ్ళు నయం చేయడానికి భూమి మీద జబ్బులేవి ఉండవు కాబట్టి. మరి అంత గట్టిగా, అంత ఖచ్చితంగా రాంపా మనకు ఈ విషయాన్ని చెబుతున్నారు. మరి ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు? ట్రై చేసేద్దాం కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.